హాయ్ అండి, మై డియర్ మాన్షర్ పార్ట్ 74. ఇన్ని రోజుల తర్వాత అర్జున్ కళ్ళల్లో సంతోషాన్ని, అతని చేతుల్లో బేబీ బంప్తో చిక్కిపోయి ఉన్న స్నేహాన్ని చూడగానే అప్పటి వరకు అదుపు పెట్టుకున్న కన్నీళ్లు ఇక మా వల్ల కాదు అంటూ బయటకు వస్తూ ఉంటే అందరూ ఒకేసారి అర్జున్ స్నేహాలను చుట్టుముట్టి పరామర్శిస్తూ స్నేహ బాగోగులు అడుగుతూ ప్రశ్నల వర్షం కురిపించడం మొదలుపెట్టారు. స్నేహ ఇంకా అర్జున్ చేతిలోనే ఉండడంతో ఇన్నాళ్ళ తర్వాత అందరినీ చూసి సంతోషంగా అనిపిస్తున్నా కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతూ అర్జున్ కళ్ళలోకి చూసింది స్నేహ. ఆమె ఇబ్బంది గమనించిన అర్జున్ అందరినీ వారించి, ఇప్పుడే కదా హాస్పిటల్ నుంచి వచ్చింది, జర్నీ చేసి అలసిపోయింది, కాసేపు రెస్ట్ తీసుకొనివ్వండి అనేసరికి అర్జున్ మాటలకు అరుణ్ కూడా వంత పాడడంతో అందరికీ అది నిజమే అనిపించింది. దాంతో రవళి గారు స్నేహాన్ని ఎత్తుకుని ఉన్న అర్జున్ని చూసి నవ్వుతూ ఇద్దరికీ కలిపి దిష్టి తీసి లోపలికి వెళ్ళమని పంపించారు. ఆమెను అలానే ఎత్తుకుని దేవుడి గది ముందు నిలబెట్టి కళ్ళు మూసుకుని తన స్నేహ జాడ తనకి తెలిసేలా చేసినందుకు మనస్ఫూర్తిగా దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుని చిన్న చిరునవ్వుతో స్నేహాన్ని తీసుకుని తన రూమ్కి వెళ్ళిపోయాడు అర్జున్. ఆల్రెడీ స్నేహ ప్రేమ అర్జున్లో ఎంత మార్పు తీసుకొచ్చిందో అక్కడ ఉన్న అందరికీ తెలుసు. కానీ అర్జున్ ఇప్పుడు చేసిన పనికి అతను స్నేహ కోసం ఎంతగా ఎదురు చూస్తూ తప్పించాడో అర్థం కావటంతో క్షణం పాటు అందరూ శిలలా వెళ్తున్న అర్జున్ స్నేహాలని చూస్తూ ఉండిపోయారు. అటు అర్జున్ ముందే తన రూమ్ క్లీన్ చేసి ఉంచమని రాజయ్యకి 2 రోజుల క్రితమే చెప్పడంతో రూమ్ దగ్గరకు వెళ్ళి నిలబడి తన చేతుల్లో ఉన్న స్నేహాన్ని చూడగానే అతని చూపుకి అర్థం తెలిసిన స్నేహ డోర్ ఓపెన్ చేయటంతో ఫ్రెష్ గా రూమ్ స్ప్రే స్మెల్ ముక్కుకి తాకగానే అర్జున్ ఫేస్ లో చిన్న స్మైల్. అర్జున్ జాగ్రత్తగా స్నేహాన్ని బెడ్ మీద పడుకోబెడుతూ మధ్యలోనే ఆగి, వాష్రూమ్ కి వెళ్తావా స్నేహ అని అడిగిన అర్జున్ ప్రశ్నకు తను ఆ ఇంటికి దూరం అయ్యాక ఆ రూమ్ అణువణువు నిండిన తన జ్ఞాపకాలన్నిటినీ తదేకంగా చూస్తూ లోకాన్ని మరిచిన స్నేహ తేరుకుని వద్దు అన్నట్టు తల అడ్డంగా ఊపడంతో సరే కాసేపు రెస్ట్ తీసుకోరా అంటూ స్నేహను జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి ప్రేమగా ఆమె తల నిమురుతూ నుదుటిపై ముద్దు పెట్టేసరికి అప్పటికే కాస్త అలసటగా ఉన్న స్నేహ అర్జున్ స్పర్శకు మత్తుగా నిద్రలోకి జారుకుంది. స్నేహ నిద్రలోకి జారుకున్న కాసేపటికి ఇన్ని రోజులు హాస్పిటల్ వాతావరణానికి అక్కడే ఉండటం వలన అర్జున్కి ఇరిటేటింగ్ గా అనిపించడంతో వెంటనే లేచి వాష్రూమ్కి వెళ్ళి ఇక షవర్ కింద నిలబడ్డాడు. భారం అంతా తీరే వరకు శుభ్రంగా స్నానం చేసి నైట్ డ్రెస్ టీషర్ట్ వేసుకుని బయటికి వచ్చి నిద్రలో ముడుచుకుని పడుకుని ఉన్న స్నేహాన్ని చూసి మురిసిపోతూ ఆమెను సరిగ్గా పడుకోబెట్టి తన ప్రాణాన్ని చూస్తూ ఆమె పక్కనే కూర్చుండిపోయాడు అర్జున్. అశోక్ గారి రూమ్ లో స్నేహ ఆచూకీ తెలిసిందంటే తాతయ్య అని మీరా చెప్పిన దగ్గర నుండి ఆయన సంతోషం మాటల్లో చెప్పలేనిది. అర్జున్ చేసిన తప్పుడికి అతనికి దూరమై ఆరోగ్యం పాడు చేసుకున్నారు. కానీ ఆయన ఆలోచనలన్నీ స్నేహ చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. ఒంటరిగా ఎలా ఉందో, ఎన్ని పాటలు పడుతుందోనని స్నేహాన్ని తలుచుకుని బాధపడిన రోజంటూ లేదు. అలా బెడ్ మీదుండే మొక్కని దేవుడంటూ లేడు. స్నేహ క్షేమంగా అర్జున్ కంటపడాలి అని పైకి చెప్పకపోయినా ఎక్కువగా కోరుకునేది మాత్రం ఆయనే. స్నేహ ఆచూకీ తెలిసింది అని సంతోషపడుతున్న ఆయన సంతోషాన్ని ఇంకా రెట్టింపు చేస్తూ స్నేహ కడుపులో ట్విన్స్ ఉన్నారు అని రవళి గారు చెప్పినప్పుడు ఆయన ఆనందం తారాస్థాయికి చేరుకుంది. అర్జున్ స్నేహాల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగి ఇద్దరు పుట్టబోయే ఆ ఇద్దరు బిడ్డలతో సంతోషంగా ఉంటే అంతే చాలు అనుకుని స్నేహాన్ని చూసిన సంతోషంలో గోడకున్న కొడుకు కోడలి ఫోటో చూస్తూ నీ కోడలు తిరిగి వచ్చేసిందిరా అని సంతోషంగా చెప్తున్నారు కొడుకుతో. తన 3 నెలలు కొడుకుని ఎత్తుకుని మీరా ఆమె పక్కనే భోజనం ప్లేటుతో తన వైపే కోపంగా చూస్తున్న గోకుల్ కనిపించడంతో కళ్ళతోని ఇద్దరిని లోపలికి రమ్మని సైగ చేశాడు. దాంతో ఇద్దరు లోపలికి రాగానే అర్జున్ గోకుల్ చేతిలో ఉన్న ప్లేట్ తీసుకుని పక్కన పెట్టి ఈ 4 నెలలు తనతో మాట్లాడడం మానేసిన తన ప్రాణ స్నేహితుని గట్టిగా హక్ చేసుకుని కాసేపు మౌనంగా ఉండిపోయాడు. గోకుల్ నుండి ఎలాంటి ప్రతిస్పందన రాకపోవటంతో అర్జున్ గోకుల్కి దూరం జరిగి బాధగా అతని కళ్ళల్లోకి చూస్తూ నా మీద ఇంకా కోపం పోలేదా అని అడిగాడు. అలా అడుగుతున్నప్పుడు అర్జున్ స్వరంలో బాధ తెలిసి గోకుల్ మనసు మిల్లి పెడుతున్నా తనని తాను కంట్రోల్ చేసుకుంటూ స్నేహాన్ని ఒక్కసారి మనస్ఫూర్తిగా చూసుకుని అభిమానంగా ఆమె తల నిమిరి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు గోకుల్. చిన్నప్పటి నుండి తను తప్పు చేసినా సరే తనతోనే ఉండి ఏదో విధంగా
అది తప్పని తనకి తెలిసేలా గోకుల్ స్నేహను తన చేతులారా తనే దూరం చేసుకున్న దగ్గర నుండి తను చేసిన తప్పుకి అతను కూడా దూరం అయిపోయి తనని ఒంటరి చేసేసరికి అర్జున్ అనుభవించే నరకం వర్ణాతీతం. అర్జున్ కళ్ళల్లో తిరిగిన నీళ్లకు అక్కడే ఉన్న మీరా బాధపడుతూ తన చేతిలో ఉన్న కొడుకును స్నేహ పక్కనే జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి భోజనం ప్లేట్ తీసుకుని అన్నం కలిపి అర్జున్ నోటికి అందించింది మీరా. అప్పటి వరకు ఏదో లోకంలో ఉండిపోయిన అర్జున్ మీరా నోటి దగ్గర అన్నం ముద్ద పెట్టేసరికి భావోద్వేగంతో ఆమెను కూడా హక్ చేసుకుని వదిలి నేను తింటానురా నువ్వు వెళ్ళు అని అనగానే తను వెళ్తే అర్జున్ తినడు అని మీరాకి ఖచ్చితంగా తెలుసు కాబట్టి పట్టుబట్టి తానే అర్జున్కి భోజనం తినిపించి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి స్నేహ పక్కన ఉన్న బాబుని తీసుకోపోతూ ఉంటే అర్జున్ మీరా నవ్వుతూ సరే అన్నయ్య నిద్రలేస్తే పాలు కోసం ఏడుస్తాడు మరీ చూస్తూ ఉండు అని మీరా వెళ్ళిన కాసేపటికి వాడు నిద్ర లేచి కొత్తగా ఉన్న రూమ్ ని చూసి బెదిరిపోయి రాగం అందుకోవటంతో అర్జున్ కంగారు పడుతూనే వాడిని ఎత్తుకుని సంతయించే ప్రయత్నం చేస్తూ ఉండగా వాడు ఏడుపు విని అక్కడికి వచ్చిన మీద వాడికి పాలు పట్టించడానికని తీసుకెళ్లిపోయింది. మళ్ళీ తీసుకొస్తాను అని. మత్తుగా నిద్రపోతున్న స్నేహ వాడు ఏడుపు విని ఒక్కసారిగా ఉలిక్కిపడి మేలుకుని నిద్ర లేచేసరికి పక్కనే ఉన్న అర్జున్ కంగారు పడుతూ స్నేహను దగ్గరకు తీసుకునేసరికి స్నేహ బాబు బాబు అని ముద్దుగా కలవరించడంతో స్నేహ బాబు ఏడవడం విని నిద్రలో భయపడింది అని అర్థమై ఆమె వెన్ను నిమురుతూ ఏం కాలేదురా వాడికి ఆకలేసి ఏడ్చాడు మీరా పాలు పట్టించడానికని తీసుకెళ్ళింది అని చెప్పడంతో కాస్త శాంతించి డోర్ వైపుకే చూస్తూ ఉండగా బొజ్జ నింపుకుని మీరా భుజాన కేరింతలు కొడుతూ బాబు కనిపించేసరికి స్నేహ సంతోషంగా బెడ్ దిగిపోయింది. కానీ అర్జున్ వాదించడంతో ఆగిపోయింది. నిద్రలేచిన స్నేహాన్ని చూసి మీరా నవ్వుతూ బాబుని స్నేహ ఒడిలో జాగ్రత్తగా పడుకోబెట్టి ఒరే కన్నా అత్తరా అని అనేసరికి వాడికి ఏం అర్థమైందో గాని స్నేహాన్ని చూసి ఎప్పుడూ లేని విధంగా బోసి నవ్వులు నవ్వుతూ కాళ్ళు చేతులు వాడిస్తూ అల్లరి చేయడం మొదలు పెట్టాడు. స్నేహ కన్నీళ్లతో వాడు చేసే అల్లరి చూసి మురిసిపోతూ వాడితో ఆడడం మొదలు పెట్టేసరికి మీరా నెమ్మదిగా అర్జున్కి సైగ చేసి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయింది. మీరా అలా వెళ్ళగానే అర్జున్ నెమ్మదిగా బాబుని తన ఒడిలోకి తీసుకున్నాడు. స్నేహ ఎక్కువసేపు వాడిని అలా ఎత్తుకోవటం మంచిది కాదు అని. కాసేపటి వాడు నిద్రపోగానే అర్జున్ వాడిని జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి అప్పుడే రాజయ్య భోజనం తీసుకొచ్చి స్నేహాను పలకరించి స్వయంగా తినిపించి టాబ్లెట్లు వేసి కాసేపు అటు ఇటు వాక్ చేయించి స్నేహాన్ని అలా బెడ్ మీద కూర్చోబెట్టగానే అప్పుడే ఆ రూమ్ లో తను ఇదివరకు ఎప్పుడూ చూడని మనుషుల గోడకు ఉన్న ఫోటోలా కనిపిస్తూ ఉంటే వాళ్ళెవరో అర్థం కాక ఆ ఫోటో వైపు అయోమయంగా చూస్తూ ఉండిపోయింది స్నేహ. స్నేహ అర్జున్ని అంత ఈజీగా క్షమిస్తుందా? స్నేహ గాడుగా ఉన్న ఫోటో వైపు అలా చూస్తూ ఉంటుంది ఎవరో అర్థం కాక. ఫోటో వైపు అయోమయంగా చూస్తూ ఉంది. స్నేహాన్ని గమనించిన అర్జున్ ఆమె చూపు ఎక్కడ నిలిచిందో చూడగానే బాధగా అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కొద్ది క్షణాలకు తనని తను తమాయించుకుని వాల్కి హ్యాంగ్ చేసున్న ఫోటోను తీసుకుని వచ్చి స్నేహ పక్కన కూర్చుని ఆ ఫోటోలో ఉన్న తన తల్లి తండ్రులను చూపిస్తూ అమ్మా నాన్నరా అన్నాడు బేరుపైన గొంతుతో. అర్జున్ నోటి నుండి ఆ మాట వినగానే స్నేహ చిన్నపాటి షాక్కి గురయింది. ఇంతవరకు తను ఎన్నోసార్లు అర్జున్ని అతని పేరెంట్స్ గురించి అడగడానికి ట్రై చేసిన అర్జున్ కోపం వల్ల బాధ వల్ల ఆ ప్రశ్నను దాటివేసేవాడే కానీ ఎప్పుడు స్నేహతో తన మనసులో ఉన్న బాధను షేర్ చేసుకోలేదు. ఇక చెప్పి స్నేహాన్ని కూడా బాధ పెట్టడం అర్జున్కి ఇష్టం లేక కాసేపటికి తేరుకున్న స్నేహ నీళ్లు నిండిన కళ్ళతో అర్జున్ని చూస్తూ బాధపడుతూ ఓదార్పుగా అతని చేతి మీద చెయ్యి వేసేసరికి అర్జున్ తన గతమంతా చెప్పడం మొదలు పెట్టాడు. ఉండి కూడా అనాథలా గడిచిన తన బాల్యమే కాదు అర్జున్ బాల్యం కూడా అంతే పెయిన్ఫుల్ గా ఉంది. ఇక లోపల అనుభవించిన నరకానికి అతను ఊహ తెలిసిన దగ్గర నుండి కన్న తల్లిని ద్వేషిస్తూ తను ఎంత నలిగిపోయాడో అర్థమవుతూ ఉంటే భరించలేనంత బాధగా ఉంది తనకు. స్నేహకు గతం చెప్తూనే తన మూర్ఖత్వం అనాలోచితం తన మొండితనం కోపం కారణంగా ఇన్నాళ్ళు తను ఏం కోల్పోయాడో అర్జున్కి స్పష్టంగా అర్థమవుతూ ఉంటే
ఒక్కసారిగా గుండెలు పగిలేలా ఏడవడం మొదలు పెట్టాడు అర్జున్. అర్జున్ని అలా చూసేసరికి స్నేహ మరింత బాధపడుతూ అతన్ని తన గుండెల్లో పొదుముకుని మెల్లిగా అతని వెన్ను నిమురుతూ మొదలు పెట్టేసరికి అర్జున్ ఏ స్పర్శ కోసం అయితే ఇన్నాళ్ళు తప్పించాడో ఆ స్పర్శే తనని ప్రేమగా దగ్గరికి తీసుకుని ఆమె చుట్టూ బలంగా చేతులు వేసి బిగించి ఆమె గుండెల్లో మరింత ఒదిగిపోయి ఇన్నాళ్ళు తన గుండెల్లో మోసిన భారం అంతా తీరే వరకు మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నాడు అర్జున్. కాసేపటికి కాస్త స్థిమితపడ్డ అర్జున్ తను ఎక్కడ ఉన్నాడు, తను ఏం చేస్తున్నాడో అర్థం కాక కంగారుగా స్నేహకు దూరం జరిగి ఆమె టమ్మీ నిమురుతూ సారీరా, బాధలో చూసుకోలేదు అని జాగ్రత్తగా స్నేహ కన్నీళ్లు తుడిచి జ్యూస్ తేవడానికి కిందకి వెళ్ళిపోబోతూ జ్యూస్ గ్లాస్ పక్కన టేబుల్ మీద కనిపించడంతో మీరా తెచ్చిపెట్టింది అని నవ్వుకుంటూ ఆ జ్యూస్ స్నేహ చేత తాగిచ్చాడు. కాసేపటికి స్నేహను రెస్ట్ తీసుకోమని జో కొట్టేసరికి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. స్నేహ నిద్రపోయింది అని కన్ఫర్మ్ చేసుకున్నాక అర్జున్ ఛానల్ తర్వాత అర్జున్ ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. మొదటిది స్నేహ మనసుకి తను చేసిన గాయం తన ప్రేమతోనే మాని స్నేహ మునుపటిలా సంతోషంగా ఉండేలా చేయటం. రెండవది తను దూరం కావటం వలన అశోక్ గారు ఎంతో కష్టపడి స్థాపించిన కంపెనీని గాలికి వదిలేశాడు. ఇప్పుడు అటు లాస్ కూడా ఇటు ప్రాఫిట్ కూడా గోకుల్ ఒకడే కష్టం వల్ల ఏదో నడుస్తుంది. అందుకే తన కంపెనీని మళ్ళీ ఎప్పట్లాగా లాభాల బాటలో నడిపిస్తూ నెంబర్ 1 గా నిలబెట్టడం అర్జున్ ముందున్న క్లిష్టమైన లక్ష్యం. మూడోది తన జీవితాన్ని ఇంత దారుణంగా ఇష్టం వచ్చినట్టు మలుపులు తిప్పి ఆఖరికి తన అంతరాత్మ ముందు తనే దోషిగా నిలబడేలా చూసిన లోకేష్ ఎక్కడున్నాడో కనిపెట్టి ఆయనకి ఆయనే ఊహించిన శిక్ష విధించడం అర్జున్ ముందున్న లక్ష్యం. ఇంకా వీటి గురించి ఆలోచిస్తూ 4 నెలల తర్వాత తన బ్రెయిన్ కి పదును పెట్టి ముందుగా బిజినెస్ అయితే గ్రాఫ్ చెక్ చేశాడు. తను పట్టించుకోక ముందే బిజినెస్ ని దెబ్బ కొట్టాలని ఎవరో చేసిన ప్రయత్నాలను తిప్పికొడుతూ 4 నెలల క్రితమే అర్జున్ పడ్డ కష్టం మాటల్లో చెప్పలేనిది. కానీ అప్పుడున్న ప్రెజర్ వల్ల అదంతా ఎవరు చేస్తున్నారో తెలుసుకోవాలి అన్న ఆలోచన గాని తీరిక గాని అప్పట్లో అర్జున్కి లేదు. ఇప్పుడు ఈ విషయం ఆలోచించగా అర్జున్కి మొదటగా స్ప్రెడ్ అయ్యింది లోకేషే. తనని ఎంతగా బాధపడేలా చేసింది. కన్న తల్లిని తప్పుపడుతూ ద్వేషించేలా చేసిన ఆయన్ని ఊరికే వదిలిపెట్టకూడదు అని అశోక్ గారు గతం చెప్పినప్పుడే అర్జున్ నిర్ణయించుకున్నాడు. కానీ అప్పుడు అర్జున్ స్నేహాన్ని తిరిగి తన జీవితంలోని సేఫ్ గా తెచ్చుకున్నాకనే పగైనా ఇంకేమైనా అనుకున్నాడు. అందుకే నిద్రాహారాలు మాని మరీ తన ప్రాణం కోసం వెతికిన చోటే వెతుకుతూ ఆఖరికి స్నేహ జాడ అయితే తెలుసుకుని తన ప్రాణాన్ని తనతో తిరిగి తన గూటికి తెచ్చుకున్నాడు అర్జున్. ఇక రోజులు గడిచే కొద్దీ ఇటు ఆఫీస్ ని ఇటు స్నేహాన్ని కూడా ఒట్టి చేతితోనే అర్జున్ మేనేజ్ చేస్తున్నాడు. స్నేహ ఆలనా పాలన అంతా కూడా అర్జున్ దగ్గరుండి మరీ చూస్తున్నాడు. ఒక పక్కన లోకేష్ గురించి కూడా వెతుకుతూనే ఉన్నాడు. తన ఆచూకీ ఎంతకీ దొరకలేదు. స్నేహ కూడా అర్జున్ మీద ఉన్న ప్రేమతో తన తప్పును క్షమించింది. అర్జున్ కి తెలియని విషయం ఏంటంటే అర్జున్ మద్యం మత్తులో ఉన్నప్పుడు స్నేహ ఇద్దరు ఒకటయ్యారు. ఆ విషయం అర్జున్ కి తెలియదు. స్నేహ అర్జున్ కి చెప్పాలి అనుకుంది. ఆ రోజు రాత్రి ఇద్దరు పడుకున్న తర్వాత స్నేహకి మెలకుగా ఉండి పైకి లేచింది. అర్జున్ మంచి నిద్రలో ఉన్నాడు కానీ పడుకోలేదు. పడుకున్నాడు అనుకుంది స్నేహ. అర్జున్ నుదుటి మీద ముద్దు పెట్టి ఆ రోజు మీరు మత్తులో ఉన్నారు, నైట్ బాగా తాగొచ్చారు, ఆ రోజు ఇద్దరం ఒకటయ్యాము, తర్వాత మీకు ఇది చెప్దాము అనుకుంటే మీరే తెలుసుకుంటారు కదా అనుకున్నాను, కానీ దాని ఫలితమే ప్రెగ్నెంట్ అని తనలో తానే కన్నీళ్లు కార్చుకుని బాధపడుతుంది. ఈ విషయం చెవికి చేరింది అర్జున్ కి. తను ఎంత పెద్ద తప్పు చేశాను అని అర్థమయ్యింది. అంతకు ముందే అర్జున్ అర్థం చేసుకున్నాడు నా వల్లే ప్రెగ్నెంట్ అయ్యింది అని. అది స్నేహ మీదున్న నమ్మకం. కానీ ఇప్పుడు స్నేహ చెప్పనా చెప్పకపోయినా ఇక అర్జున్ ఎప్పుడు ఒకేలా ఉండేవాడు. అలా స్నేహ పూర్తి ఆరోగ్యవంతురాలు కూడా అయ్యింది అర్జున్ సేవలో. ఎప్పట్లాగానే వాళ్ళ ఇంట్లో నవ్వులు విరబూసాయి. స్నేహకి డెలివరీ టైం కూడా దగ్గర పడింది. ఒక రోజు రాత్రి పెయిన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు. ఇక ఒక అమ్మాయి అబ్బాయి పుట్టారు. వాళ్ళని చూసి కుటుంబం అంతా ఆనందపడింది. ఇకపోతే లోకేష్ సంగతి చూడాలి. అర్జున్ ఫోన్ కు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. లోకేష్ ఎక్కడ ఉన్నారో తెలిసింది అటు నుంచి. ఇక లోకేష్ ఉన్న ప్లేస్ కి వెళ్ళాడు అర్జున్. వెళ్ళడంతోనే చితకబాదాడు లోకేష్ ని. ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకున్నావు? ఏ పాపం చేశాను అంకుల్?
మా అమ్మ మీకేం చేసిందని మా అమ్మను కూడా ఎందుకు నాశనం చేయాలని చూశారు అని కుక్కను కొట్టునోట్టు కొట్టాడు. తను అనుభవించిన బాధ అంతా లోకేష్ మీద తీర్చుకున్నాడు. ఆ రోజు నుండి లోకేష్ కి భయం తప్ప అర్జున్ మీద మరో ఆలోచన రాలేదు. ఇక పెద్దవాడు కదా అని ప్రాణాలతో వదిలేశాడు. చూస్తూ ఉండగానే 3 నెలలు గడిచిపోయాయి. అర్జున్ పిల్లలకు వాళ్ళ అమ్మ నాన్నల పేరు పెట్టుకున్నాడు. ఇటు పల్లవి అరుణ్ కి కూడా అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. ఆడది అంటేనే క్షమించేది అంటారు. మరి అర్జున్ అంత పెద్ద మాటలు మాట్లాడినా మన స్నేహ తన ప్రేమకు లొంగిపోయి క్షమించింది. ఏదైతేనేం ఇద్దరు ఒకటయ్యారు. వాళ్ళ ఇంట్లో నవ్వులు మళ్ళీ విరిపూసాయి. అశోక్ గారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అర్జున్, స్నేహ ఇక పిల్లలు ఎప్పుడు లైఫ్ లాంగ్ అలానే ఉండాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ స్టోరీ ఇక్కడితో ఎండ్ అయిపోయిందండి. న్యూ స్టోరీ కూడా స్టార్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పటి వరకు ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.